కోనసీమ జిల్లా ఆయనవిల్లి మండలం కె జగన్నాథపురంలో అక్రమ కట్టడాలను కూల్చివేసినందుకు కూటమి నేతలు హర్షం వ్యక్తం చేశారు. కె జగన్నాథపురం శ్మశానానికి చెందిన 17 సెంట్లు గ్రామ కంఠం భూమిని వైసీపీ మండల అధ్యక్షుడు మేడిశెట్టి శ్రీనివాస్ ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసినందుకు గ్రామస్తులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. అయితే అక్రమ నిర్మాణాలకు సహకరించిన తహసీల్దార్పై చర్యలు తీసుకోకుండా వీఆర్ఓపై చర్యలు తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు కె జగన్నాథపురంలో జరిగిన అక్రమ కట్టడాల విషయంలో మేము పోరాటం చేస్తున్నప్పటికీ మాకు మా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు కలిసి వచ్చి ఈ రోజున దాన్ని తెరపైకి తీసుకొచ్చి దాన్ని ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు అయినటువంటి మేడిశెట్టి శ్రీనివాస్ వ్యక్తి 17 సెంట్ల భూముల్లో భారీ షెడ్ని నిర్మించారు. దీన్ని మేము అందరి దృష్టికి తీసుకెళ్లగా మీడియా ప్రతినిధులు కూడా మాకు సహకరించి ఈ విషయంలో ముందు తీసుకెళ్ళడం జరిగింది. ఈ రోజున మరి ఆ షెడ్ని కూల్చివేయటం మరి మా గ్రామానికి ఈ రకంగా ఉపకారం చేసిన కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి ఇదే విషయంలో ఇతను ఒక ఎంఆర్ఓ సంతకాన్ని రాజముద్రను కూడా ద్రోహం చేసి ఫోర్జరీ సర్టిఫికెట్ సృష్టించి ఈ రోజున మరి ఎంత భారీ స్థాయిలో కుంభకోణం చేశారు. ఇలాంటి వారిని కూడా శిక్షించి ఆ యొక్క దస్తావేజీని కూడా క్యాన్సిల్ చేసి ఈ యొక్క మా గ్రామానికి ఉపకారం చేయవాలని కోరుకుంటున్నాము. నా పేరు బాలాజీ. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుడు మేడిశెట్టి శ్రీనివాస్ చేసిన అక్రమాలపై అధికారులు ఉక్కుపాదంతో అణచివేయడం జరిగింది. దీంట్లో ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారు గిడ్డి సత్యనారాయణ గారు మరియు కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి దీంట్లో ఖచ్చితంగా అక్రమాలు, అన్యాయం, నెక్స్ట్ ఫోర్జరీ సర్టిఫికేట్లు చేశారని గుర్తించి ఉక్కుపాదంతో తొక్కేయడం జరిగింది. దీనికి మేమంతా మా గ్రామస్తుల తరపున నేను ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి, మన కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాగే కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అన్యాయాన్ని సహించదని చెప్పి మరోసారి రుజువు చేయబడింది. అలాగే ఈ మేడిశెట్టి శ్రీనిబాబు అనే వైఎస్ఆర్సీపీ నాయకుడు శ్మశాన స్థలాన్ని మరియు ఎంఆర్ఓ గారి సర్టిఫికేట్లని ఫోర్జరీ సర్టిఫికేట్లు చేసి ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా దుర్మార్గం. దీని మీద మన ఎమ్మెల్యే గారు గిడ్డి సత్యనారాయణ గారు అలాగే మన జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి నిజంగా ఇది జరిగిందా లేదా అన్నది ప్రత్యేక దృష్టితో చూడటం వల్ల ఇది ఖచ్చితంగా ఫ్రాడ్ జరిగిందని చెప్పి ఈరోజు ఉక్కుపాదం దానికి చేయడంతో ఆ షెడ్యూల్ కూలగొట్టడం జరిగింది. అలాగే దీని నుంచి మొదటి నుంచి మేము 6 నెలల నుంచి పోరాటం చేస్తున్నా. దీనిలో ప్రత్యేకంగా ఎంఆర్ఓ గారు దీన్ని సైట్ చేయడానికి అలాగే ఆర్డీఓ గారు ఇచ్చిన ఉత్తర్వులను నెల రోజులు తొక్కుపెట్టి అవతల మేడిశెట్టి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ నాయకుడికి అనుకూలంగా వ్యవహరించడం చాలా దురదృష్టకరం. దీని మీద కూడా కలెక్టర్ గారు కొంచెం ప్రత్యేక శ్రద్ధ పెట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటాం.